వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ కేంద్రంలో స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మికులు పురవీధుల నుంచి ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. మేడే కార్యక్రమానికి మనం పిలువంగానే వారికి ఎన్ని పనులు ఉన్నాయి. యాక్చువల్గా రవీంద్ర భారతిలో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా జేబీఎస్ బస్టాండ్ సమీపంలో కంటోన్మెంట్ బోర్డు కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకల కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందడానికి కార్మికులు చేసిన పోరాటానికి గుర్తుగా కార్మికుల దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. దేశ అభివృద్ధిలో కార్మికులదే కీలక పాత్ర అని, వారి శ్రమతోనే అభివృద్ధికి బాటలు పడతాయని అన్నారు. మేడే కార్యక్రమానికి మనం పిలువంగానే వారికి ఎన్ని పనులు ఉన్నాయి. యాక్చువల్గా రవీంద్ర భారతిలో మీటింగ్ ఉంది. సీఎం గారితో మేడే కార్యక్రమానికి మనం పిలువంగానే వారికి ఎన్ని పనులు ఉన్నాయి. యాక్చువల్గా రవీంద్ర భారతి ఈరోజు వెట్టి చాకిరీకి విముక్తిని, కార్మికుల హక్కుల కోసం చేసిన పోరాటాలకు నిదర్శనం ఈ మేడే అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటంటే, కార్మికులు ఈరోజు సంతోషంగా హాలిడే తీసుకొని వాళ్ళ హక్కుల గురించి, వారి జీవితం గురించి మాట్లాడుకొని ఉండడానికి గవర్నమెంట్ కూడా హాలిడే ఇచ్చింది. ఈ మేడే రావడానికి అనేక మంది పోరాటాలు చేసిరు. అనేక మంది పోలీసుల ద్వారా మరణించడం కూడా పడ్డది. వారి త్యాగాల ద్వారానే ఈ మేడే సాధించుకున్నాం. ఈ సాధించుకున్న మేడేని, ఈ కార్మికుల హక్కులు సాధించుకున్న దాన్ని ఇందాకనే మన నరసింహ గారు చెప్పినట్టు బీజేపీ వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క ప్రభుత్వం బడాబాబులకే న్యాయం చేసే విధంగా, లబ్ధి చేకూర్చే విధంగా ఉంది. ప్రపంచంలో, మన రాష్ట్రంలో, మన కంటోన్మెంటే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో వీళ్ళు లేకుంటే ప్రపంచంలో ఈ నిర్మాణాలే లేవు. ఇంత పెద్ద ఇల్లు అయినా, ఇంత పెద్ద మేడాలు కట్టాలైనా కూడా వీళ్ళు పనిచేయకుంటే దానికి బలము లేదు, అది నిర్మాణం పూర్తి కాదు. వీరు ఎంతో కష్టం పడితే అది నిర్మాణాలు ఉంది. ఈరోజు మనం ఏది చూసినా కూడా, ఎన్ని మిషన్లు వచ్చినా కూడా, ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు వచ్చినా కూడా మ్యాన్ పవర్ లేనిది డెవలప్మెంట్ లేదు, ఏది కూడా నిర్మాణం లేదు. అలాంటి దాన్ని వాళ్ళు 8 గంటలు కావాలని ఆ రోజు కొట్లాడితే 1923లో